డిఎస్సీ అక్రమాలపై పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించామన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని, ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యువగళంలో లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న వారికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. ఆయన పేపర్ లీకేజ్ జరిగిందని, గతంలో ఉన్న జీవోను రద్దు చేశారని గుర్తు చేశారు. లోకేష్ వచ్చాక జీవో మార్చారని, స్పోర్ట్స్ కోటా 2 నుంచి 3% పెంచారని మండిపడ్డారు అంబటి. కృష్ణా జిల్లా గన్నవరం వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. డిఎస్సీపై వైసీపీ నిర్వహిస్తున్న ర్యాలీని అడ్డుకున్నారు పోలీసులు. రోడ్డుపైకి రాకుండా బారికేడ్లు అడ్డుగా పెట్టారు. పోలీసులు వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు తీరుకు నిరసనగా రోడ్డుపైనే ధర్నాకు దిగారు వైసీపీ నాయకులు. చంద్రబాబు ప్రభుత్వం మెగా డిఎస్సీని దగా డిఎస్సీగా మార్చిందన్నారు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. పాల్గొవాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్స్లో డైరెక్ట్గా సర్టిఫికెట్లు తీసుకురండి, వెరిఫై చేసి ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్పేసి జీవో ఇష్యూ చేశారు. పోనీ ఈ జీవో నాటి అట్టి పెట్టారంటే మొత్తం పని అంతా అయిపోయింది. ఆ 2 జీవోలు రద్దు చేశారు. రద్దు చేసి పాత పద్ధతుల్లోనే రావాలన్నారు. మళ్ళీ ఎందుకు చేశారు? ఇది స్కామ్ కాదా? ఇది మీకు కావాల్సిన వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం కోసం వేసినటువంటి ఎత్తుగడ కాదా? ఈ ఎత్తుగడకు సమాధానం చెప్పమంటే చర్చకు వస్తామంటారు. లోకేష్ చర్చకు వస్తామంటారు. ఆయన దగ్గర మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కూడా చర్చకు వస్తాం అంటారు. ఎందుకు చర్చకు రావాలి? మీరు మిమ్మల్ని ఎవరు పిలిచారు చర్చకి? వీటికి సమాధానం చెప్పండి, దానికి సమాధానం చెప్పరు. అధికారులు చెప్పరు, ఎవరు చెప్పరు. మంత్రులు లేదా లోకేష్ నన్ను చర్చకి పిలవండి, మేము వస్తాము, చర్చకి పిలవండి, మేము వస్తాము, జగన్మోహన్ రెడ్డి రావాలి, ఇలాంటి మాటలు మాట్లాడి డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. చర్చలకు మేము సిద్ధమే, కానీ చర్చించాల్సినంత సీన్ లేదు. చాలా స్పష్టంగా మేము వేసినటువంటి ప్రశ్నలకు ఇంతవరకు ఒక్కళ్ళు కూడా సమాధానం చెప్పలేకపోయారు. దాంతో మీ దొల్లతనం బయటపడుతుంది. మేము ఈ మూమెంట్ చేసిన తర్వాత, ఈ ప్రజా ఉద్యమాన్ని నిర్వహించిన తర్వాత టెంట్లు వేస్తే రాష్ట్రంలో చాలా చోట్ల పోలీసు వారు టెంట్లు పీకేశారు. పోలీసు వారు పీకారు. తెలుగుదేశం వాళ్ళు వచ్చి పీకి గోడుగుడ్లు వేశారు. గాంధీ పద్ధతుల్లో నిరాహార దీక్ష శిబిరాలని నిర్వహిస్తుంటే ఎందుకు మీకు అంత కడుపుమంట? ఎందుకు టెంట్లు పీకేటటువంటి కార్యక్రమం చేశారు? ఎందుకు టెంట్ల మీద దాడులు చేశారు? ఎందుకు కోడిగుడ్లు వేశారు? దీనికి సమాధానం చెప్పరా? మీరు చెప్పాల్సిన సమయం రాదా? దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మీరు భయపడుతున్నారు. నిరసన దీక్షలు చేస్తే ప్రజల్లోకి వాస్తవాలు బయటికి వెళ్తాయని భయపడి మీలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. చాలా దురదృష్టం. సామాజిక బాధ్యత కింద రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఎంతో కొంత మన వల్ల మంచి జరగాలి అనే ఉద్దేశంతో మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం. మిమ్మల్ని నిందించట్లా, మీరు తప్పు చేశారని అంటున్నారు. మీ కింద వ్యవస్థలో తప్పు జరిగి ఉండొచ్చు. తప్పు జరగకపోతే చాలా మంచిది, మీ గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది. తప్పు జరిగితే దాన్ని సరిచేయండి. ఎన్నోసార్లు సిబిఐ ఎంక్వైరీలు అడిగిన వాడి కింద ఈసారి సిబిఐ ఎంక్వైరీ వేయించండి. లేకపోతే ఓ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్తోనో ఎవరితోనో ఎంక్వైరీ వేయించి నిజం నిగ్గు తేలిస్తే అందరికీ బాగుంటుంది. వ్యవస్థ మీద భరోసా ఉంటుంది. తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు పాపం ఏదో విద్యా వ్యవస్థలో చదువుకుంటున్నారు, చదువుకున్నా కూడా ఈ ఉద్యోగాలు అమ్ముడుపోతాయి, లేకపోతే ఉద్యోగాలు ఉన్న వాళ్ళకే వస్తాయి, ఉద్యోగాలు ఎమ్మెల్యేల ఆఫీసుల చుట్టూ, లేకపోతే ఎంపీల ఆఫీసుల చుట్టూ, లేకపోతే రాజకీయ నాయకుల ఆఫీసుల చుట్టూ తిరిగితే వస్తాయి తప్పితే అర్హత మీదగా రావు అనేటువంటి అభద్రతాభావం పోతుంది. వాళ్ళకు కూడా వ్యవస్థ మీద నమ్మకం కలుగుతుంది. మనం ఉన్న వ్యవస్థ మీద, దీని మీద, ఈ సిస్టమ్ మీద నమ్మకం కల్పించాల్సిన బాధ్యత కింద నుంచి పై వరకు